భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఇరు దేశాల మధ్య జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్లో ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోలేదు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత దాని ప్రభావం కనిపించింది. ఆసియా కప్లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో మరోసారి భారత్ తమ బలాన్ని ప్రదర్శించింది. అస్సలు పోటీ లేని మ్యాచ్లో ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయించి సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్లో సరికొత్త వివాదం తెరపైకి వచ్చినట్టయింది. ఆసియా కప్లో చిత్తుగా ఓడిపోవడమే కాదు, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో పరువు తీయడంతో ఇక పాక్ ఇజ్జత్ పోయింది. ఇంతకీ టీమిండియా ఏం చేసింది? పాక్పై ప్రతీకారం ఎలా తీర్చుకుంది? టీమిండియాపై ఐసీసీ జరిమానా విధిస్తుందా? ఇండియా పాకిస్తాన్ మధ్య తలెత్తిన మరో వివాదం. ఆసియా కప్లో పాక్తో షేక్ హ్యాండ్కు భారత్ నిరాకరణ. ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అమరవీరులకు నివాళిగా నిర్ణయం. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత, సంఘర్షణ వాతావరణంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరోసారి పరాభవమే ఎదురైంది. రెండు జట్లు ఆసియా కప్ 2025లో తలపడ్డాయి. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి క్రికెట్ మ్యాచ్ ఇది. అయితే పాకిస్తాన్కు గ్రౌండ్లోనే తగిన గుణపాఠం చెప్పింది టీమిండియా. ఈ నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగాల వ్యక్తీకరణల నడుమ భారత్, పాక్ మైదానంలో దిగాయి. బాయ్కాట్ ట్రెండ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగానే జాగ్రత్త పడ్డాడు. టాస్ సమయంలో పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ దారుణంగా ఓడించడమే కాకుండా మ్యాచ్ తర్వాత ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశానికి చెందిన ఈ జట్టు ఆటగాళ్లతో కూడా కరచాలనం చేయలేదు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లగా సహాయక సిబ్బంది తలుపులు మూసేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అవమాన భారంతో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కు కూడా రాలేదు. ఈ విషయంపై పాక్ కోచ్ మైక్ హసన్ వివరణ ఇచ్చాడు. టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ఆటగాళ్ల తీరు చాలా దారుణంగా ఉందని, దానివల్ల తమ టీం నిరుత్సాహపడిందని అన్నారు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. కానీ సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే ఇద్దరు గ్రౌండ్ వదిలి వెళ్లిపోయినట్లు సీరియస్ అయ్యారు. ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఆటను ఆటలాగే చూడాలని కోరారు పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్. పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నట్టు తెలిపిన సూర్యకుమార్ యాదవ్ సంఘీభావాన్ని తెలియజేశాడు. ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళాలన్నింటికీ ఈ విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నామని తెలిపారు. మనందరికీ వారు స్ఫూర్తినిస్తూనే ఉంటారని, అవకాశం దొరికినప్పుడల్లా వారి ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటామని తెలిపాడు. మేం టీం కాల్ తీసుకున్నాం, మేము ఆడటానికి మాత్రమే వచ్చాం, మేం వారికి సమాధానం ఇచ్చాం. కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తికి మించినవని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ సంచలన పోస్టు పెట్టారు. ఈ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. పహల్గాం సంఘటన జరగడం బాధాకరమని తెలిపారు. వాళ్ల ప్రాణాలు తీసుకురాలేమని చెప్పారు. అందుకే పాకిస్తాన్పై విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్నట్టు పోస్టు పెట్టాడు. కాగా దుబాయ్ వేదికగా భారత్, పాక్ తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్, పేసర్ షాహీన్ అఫ్రిది రాణించడంతో నిర్ణీత 20 ఓవర్ల ఆటలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు 18 పరుగులకు, అక్షర్ పటేల్ 18 పరుగులిచ్చి 2 వికెట్లు, బుమ్రా 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకుని బంతితో అదరగొట్టారు. భారత బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగగా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తులకు చెరొక వికెట్ దక్కింది. ఇక లక్ష్య ఛేదనను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. ఫలితంగా దాయాదిపై 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్ స్పెషలిస్ట్ బౌలర్లంతా విఫలం కాగా పార్ట్ టైమ్ స్పిన్నర్ సయీం అయూబ్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే పాకిస్తాన్తో కరచాలనం చేయకపోవడంపై టీమిండియాకు జరిమానా విధిస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే కరచాలనం చేయకపోవడం వల్ల టీమిండియాకు జరిమానా విధించరు, ఎందుకంటే అది క్రికెట్ నియమాన్ని ఉల్లంఘించలేదు. ఈ కారణంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా అలీ మ్యాచ్ తర్వాత మ్యాచ్ ప్రెజెంటేషన్లోకి అడుగు పెట్టలేకపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తత పెరిగినందున ఈ మ్యాచ్ వివాదాలతో చుట్టుముట్టింది. దీని కారణంగా భారతదేశం ఆపరేషన్ సింధూను ప్రారంభించింది. మ్యాచ్కి ముందు కూడా టాస్ సమయంలో సల్మాన్ ఆగా, సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయలేదు. మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు కరచాలనం చేయడానికి లేచి నిలబడ్డారు, కానీ భారత ఆటగాళ్లు అక్కడ లేరు. పాకిస్తాన్పై ఆసియా కప్లో టీమిండియా విజయాన్ని భారత సాయుధ దళాలకు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంకితం చేశాడు. మరోవైపు భారత విజయంపై ఆఫ్ఘనిస్తాన్ సంబరాలు చేసుకుంది. పాక్ తిక్క కుదిరిందని వేడుకలు చేసుకుంటోంది. చిందులు వేస్తూ మంచి జరిగిందని అనుకుంటోంది. కాగా పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకతకు ప్రధాన కారణం పాకిస్తాన్ తన భూభాగం నుండి పాకిస్తాన్ తాలిబాన్ వంటి తీవ్రవాద గ్రూపులను ఉపయోగిస్తోందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించడం. ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం టీటీపీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ అది తీవ్రవాదానికి వ్యతిరేకంగా దాడులను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ సైనిక దాడులు చేయడంతో ఉద్రిక్తతలు పెరిగి సరిహద్దులో ఘర్షణలు జరుగుతున్నాయి. ఆసియా కప్లో పాకిస్తాన్తో భారత్ పోటీపడ్డమే కాదు, పాక్ను చిత్తుగా ఓడించింది. ఆడుతూ పాడుతూ ఆటను మాత్రమే కాదు, పాక్ పొగరును ముగించేసింది. మ్యాచ్ ప్రభావంతో దట్ ఈజ్ ఇండియా అని మరోసారి రుజువు చేసుకుంది.